నమస్కారం. సివిఆర్ హెల్త్ ప్రేక్షకులకు డాక్టర్ స్టాక్ కార్యక్రమానికి స్వాగతం. చాలామంది చిన్నపిల్లల్లో ఎడినాయిడ్స్, టాన్సిల్స్ పెద్దవిగా ఉండి ఎంతో ఇబ్బందిని కలిగిస్తుంటాయి. దీనివల్ల వారికి శ్వాస సరిగ్గా ఆడక, తిన్న ఆహారం సరిగ్గా మింగలేక బాధపడుతూ ఉంటారు. ఈ ఎడినాయిడ్స్ ఎన్లార్జ్ అవ్వటం వల్ల చిన్నపిల్లల్లో వచ్చే ఇతర సమస్యలపై అవగాహన కల్పించేందుకు ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ సుదర్శన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. వెల్కమ్ టు డాక్టర్ స్టాక్. థ్యాంక్ యూ. డాక్టర్ గారు, ముందుగా చెప్పండి, చిన్నపిల్లల్లో టాన్సిల్స్ అలాగే ఎడినాయిడ్స్ అంటే ఏంటి? ఇవి అసలు ఎక్కడ ఉంటాయి? వీటి వల్ల ఏమైనా ఇబ్బందులు వస్తాయా? మామూలుగా టాన్సిల్స్, ఎడినాయిడ్స్ అంటే రక్షక భటుల క్యాంప్. అది మన శరీరానికి లోపలికి పోవడానికి గాలి ముక్కులో నుంచి పోతుంది, ఆహారము ద్రవ పదార్థాలు నోటి నుంచి పోతాయి. నోటి నుంచి పోయే దాంట్లో క్రిములను అక్కడనే పట్టుకొని శరీరంలో ప్రవేశించకుండా కాపలా కాసే టాన్సిల్స్ నోటి వెనుక భాగంలో ఉంటాయి. అలాగే గాలి ద్వారా పోయే క్రిములను కానీ ఇంకేదన్నా కానీ నిరోధించడానికి, శ్వాసకోశాలకు వెళ్లకుండా ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవడానికి ముక్కు వెనుక భాగంలో రక్షక భటుల క్యాంప్, ఆ గ్రంథులు, లింఫాయిడ్ గ్రంథులు ఏవైతే ఉంటాయో దాన్నే ఎడినాయిడ్స్ అంటారు. కాపలాదారులు అన్నమాట. నోటికి కాపలాదారి టాన్సిల్, ముక్కుకు కాపలాదారి ఎడినాయిడ్స్. ఈ ఎడినాయిడ్స్ అండ్ టాన్సిల్స్ మన శరీరంలో ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడడానికి వ్యవస్థ. పుట్టిన పిల్లల్లో రక్షక వ్యవస్థ సరిగా ఏర్పడనందువల్ల, మెచ్యూరిటీ కానందువల్ల, ఆ మెచ్యూరిటీ కావడానికి 5-6 సంవత్సరాలు పడుతుంది. అప్పటి వరకు టాన్సిల్స్, ఎడినాయిడ్స్ ప్రథమ రక్షక కవచంలాగా ఉంటాయి. అవి ఎప్పుడు ఇబ్బంది చేస్తాయంటే ఉన్నదానికంటే పెద్దగా సైజు పెరిగినప్పుడు, తరచుగా ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల అవిటి సైజు పెరిగి వాటిలో చీమ్ పట్టి వాపు వచ్చినప్పుడు ఇబ్బంది టాన్సిల్లో ఉంటుంది. అలాగే ముక్కు ద్వారము నుంచి గాలి శ్వాసకోశాల్లో వెళ్ళడానికి చాలా సన్నటి సందు మార్గంలో నుంచి పోవాలి ముక్కు వెనుక భాగంలో. అక్కడ ఎడినాయిడ్స్ పెద్దగై ఆ దారిని అడ్డుపడ్డప్పుడు ముక్కులోంచి గాలి వెళ్ళలేక ఇబ్బందితో, ఒక్కొక్కసారి గురకతో, శబ్దాలతో గాలి లోపలికి వెళ్తుంది. మొత్తం మూసుకుపోయినప్పుడు ముక్కుతో గాలి తీయలేక ఇబ్బంది పడుతూ, శ్వాస కావాలి కనుక నోరు తెరిచి ముక్కు ద్వారా వెళ్ళే గాలి నోటి ద్వారా శ్వాసనాళాలకు పంపించే ఆల్టర్నేటివ్ పాత్వే మనము చూసుకుంటూ ఉంటాం. ఇలా టాన్సిల్స్, ఎడినాయిడ్స్ వచ్చినందువల్ల అక్కడనే ప్రాబ్లమ్స్ కాకుండా వాటి చుట్టుముట్టున్న చెవుకు కానీ, శ్వాసనాళాలకు కానీ ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్స్ టాన్సిల్స్ మీద వస్తాయి. వాటి ప్రభావం కిడ్నీస్ మీద, గుండె మీద కూడా ప్రమాదకరమైన జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే అక్యూట్ నెఫ్రైటిస్, రుమాటిక్ ఫీవర్స్ ఆఫ్ ద హార్ట్. దానివల్ల గుండెలో ఉన్న కవాటాలు చెడిపోయి గుండె సరిగా పనిచేయక జీవన ప్రమాణాలు తగ్గి ఇబ్బంది పడుతూ జీవితాంతం కష్టపడే రోగాలు ఈ టాన్సిల్స్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఈ ఎడినాయిడ్స్, టాన్సిల్స్ వచ్చిన పిల్లలను వారి తల్లిదండ్రులు ఎలా గమనించాలి? అంటే వీటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? మామూలుగా ఈ టాన్సిల్స్, ఎడినాయిడ్స్ ప్రతి శరీరంలో ఉన్న భాగాలకు మెచ్యూరిటీ అండ్ రిగ్రెషన్ ఎలా ఉంటుందో ఒక్కొక్క టిష్యూకి ఒక్కొక్క ఏజింగ్ ఉంటుంది. అయితే ఈ టాన్సిల్స్, ఎడినాయిడ్స్ వయసు ఎటువంటిదంటే మొదటి సంవత్సరం పెరుగుతాయి, 2వ సంవత్సరం, 3వ సంవత్సరం తీవ్ర స్థాయికి పెరిగి 4-5 సంవత్సరాల నుంచి అవిటి సైజు తగ్గుముఖం పడతాయి. 5 సంవత్సరాల తర్వాత అవిటి సైజు క్షీణిస్తాయి. ఎందుకంటే అవిటి పని ఉండదు కనుక, పని లేనప్పుడు అవి క్షీణిస్తాయి, సైజు తగ్గిపోతుంది. కనుక ఇబ్బంది వచ్చేదంతా 2వ సంవత్సరం, 3వ సంవత్సరం, 4వ సంవత్సరం ఎక్కువగా ఇబ్బంది వస్తుంది. ఈ వయసులో ఉన్న పిల్లలు తరచుగా జలుబు వస్తుంది, ఎప్పుడూ ముక్కు గారుతూనే ఉంది, తరచుగా డాక్టర్ దగ్గరికి జలుబు, దగ్గు అని వెళ్ళడము,
రాత్రిపూట సరిగా నిద్రపోలేకపోవడము, ముక్కు మూసుకుపోయినందువల్ల లోపల అడినైడ్స్ వల్ల, నోటితో గాలి తీయడము, మౌత్ బ్రీదింగ్. ముక్కుతో గాలి తీసేందుకు మనకు ప్రకృతి సహజంగా ఆ వనరులు ఉన్నాయి. ముక్కు గాలి తీయనప్పుడు నోరుతో గాలి తీస్తారు పిల్లలు. అంటే ఎప్పుడు నోరు తెరిచే ఉంటుంది. రాత్రిపూట కూడా పడుకున్నప్పుడు కూడా నోరు తెరిచే ఉంటుంది. తరచుగా నోరు తెరిచినా, తరచుగా జలుబులు చాలా రోజులు ఉన్నా, ఎప్పుడు ముక్కు గారుతూ ఉన్నా, తరచుగా చెవి నొప్పులు వస్తూ ఉన్నా, తరచుగా రాత్రిలో నిద్రపోలేక సతమతం అవుతూ ఉన్నా, ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే లక్షణము, నిద్రపోయినప్పుడు ముక్కు మూసుకొనే ఉంటుంది అడినైడ్స్ ఉన్న వాళ్ళకు, నోటితో గాలి తీస్తూ ఉంటాం. నిద్రలో నోరు మూసుకుపోయింది అనుకోండి, ముక్కు నోరు రెండు మూసుకుపోతే గాలి అందదు. మెదడుకు గాలి అందక, ఆక్సిజన్ లేక గొంతు పట్టేసినంత ఇబ్బంది ఉంటుంది. సడన్గా ఒకేసారి ఉలిక్కిపడి లేచి ఏదో అయిపోతున్నట్టు, ప్రాణం పోయినట్టు ఆ పరిస్థితి వస్తుంది. దాన్నే స్లీప్ అప్నియా అంటారు. అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా అంటే ముక్కు మూసుకుపోయి, నోరు మూసుకుపోయి, గాలి తీయలేని పరిస్థితిలో ఉక్కిరి బిక్కిరి అయ్యే పరిస్థితిని అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా అంటారు. అంటే శ్వాస ఆగిపోవడం. శ్వాస ఆగిపోయినప్పుడు నిద్ర నుంచి మేలుకొని గాబరా పడతారు. ఇటువంటి ఇబ్బందులు ఎవరి పిల్లలకు ఉన్నా, రాత్రిపూట పెద్దగా గురకతో నిద్రపోతున్నా, ఎప్పుడు నోరు తెరిచున్నా, నోటిలో ఎక్కువ వాసన వచ్చినా, ఏమన్నా అడినైడ్స్ పెద్దగా ఉన్నాయా, టాన్సిల్స్ పెద్దగా ఉన్నాయా అని గమనించాలి. టాన్సిల్స్ పెద్దగా ఉండడం వల్ల నష్టం ఉండదు, కానీ టాన్సిల్స్లో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అవి వాచి, నొప్పి, జ్వరము, బాధ ఉన్నప్పుడు హై ఫీవర్స్ వస్తాయి. తిన్న బుక్క మింగలేము, నీళ్లు కూడా మింగడానికి కష్టంగా ఉంటుంది. గవదలు బిల్లలు వస్తాయి గొంతులో, జిగులు డైగాస్ట్రిక్ లింఫ్ నోడ్స్ ఎన్లార్జ్ అవుతాయి. హై ఫీవర్తో పాటు ఇవి లక్షణాలు ఉంటే టాన్సిల్స్లో ఇన్ఫెక్షన్ ఉంది అని తల్లిదండ్రులు గమనించవలసి వస్తుంది. ఇటువంటి లక్షణాలు ఎప్పుడైనా ఉన్నా అనుమానం తీర్చుకోవడానికి, ఏం జబ్బు ఉందో కనుక్కోవడానికి డాక్టర్ను సంప్రదిస్తే వాళ్ళు చెకప్ చేసి లక్షణాలను చూసి టాన్సిలైటిస్ ఉందా, అడినైడైటిస్ ఉందా అని చెప్తారు. టాన్సిల్స్ ఇన్ఫెక్షన్ అయితే టాన్సిలైటిస్ అంటాం, అడినైడ్స్కి ఇన్ఫెక్షన్ వస్తే అడినైడైటిస్ అంటాం. రెండు ఉంటే అడినో టాన్సిలైటిస్ అని అంటాం. ఇలా తల్లిదండ్రులు గమనించవలసిన అవసరం ఉంది. మరి ఎడినాయిడ్స్ పెద్దగా అవుతాయి అంటారు, ఇవి పుట్టుకతోనే ఇలా ఉంటాయా? చూడం, పుట్టుకతోనే ఉండవు. అక్కడ లింఫ్ గ్రంథులు ఉంటాయి ముక్కు వెనుక భాగంలో. అవి ఇన్ఫెక్షన్స్ వచ్చినా కొద్దీ అవి రియాక్ట్ అయ్యి సైజ్ పెద్దగా అవుతూ ఉంటాయి. 1-2 సంవత్సరాలు వచ్చినప్పుడు అవి తీవ్ర స్థాయికి వస్తాయి, పెద్దగా అవుతాయి. 3వ సంవత్సరం వరకు అలానే స్టెబిలిటీగా ఉండి 4-5 సంవత్సరం వచ్చిన తర్వాత అవి ష్రింక్ అవుతాయి. అంటే చిన్నగా అయిపోయి ముడుచుకుపోతాయి, క్షీణిస్తాయి. పెద్దవాళ్లకు అడినైడ్స్ ఎక్కువగా ఉండవు, ఎందుకంటే వాటితో పని లేదు కనుక అవి చిన్నగా అయిపోయి ఎండిపోతాయి. అలాగే టాన్సిల్స్ కూడా 2వ సంవత్సరం 3వ సంవత్సరం ఎక్కువగా టాన్సిల్స్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉండదు. 4వ సంవత్సరం 5, 6, 7 ఈ ప్రీ స్కూల్ అండ్ ఎర్లీ స్కూల్ గోయింగ్ ఏజ్ లోపల టాన్సిల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువ. ఎందుకంటే ఇది ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్ అవుతుంది కనుక, కంటాజియస్ కనుక. ఎప్పుడైతే పిల్లలందరూ గుమిగూడతారో ప్రీ స్కూళ్ళల్లో, ఎర్లీ స్కూల్లో, ఒకరికి వస్తే అందరికీ అంటుకుంటుంది స్ట్రెప్టోకోకల్ ఇన్ఫెక్షన్. ఇది ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్మిట్ అయ్యేది కనుక ఎవరో ఒకరు దానం ఇవ్వాలి. దానం తొందరగా తీసుకుంటారు, పెద్దవాళ్ళు తీసుకోరు. అప్పుడు టాన్సిల్స్ వాచుతాయి కనుక 4, 5, 6, 7 సంవత్సరాల్లో టాన్సిలైటిస్ అనేది ఎక్కువగా ఉంటుంది. 2వ సంవత్సరం 3వ సంవత్సరం 4వ సంవత్సరం అడినైడ్స్ ఎక్కువగా ఉంటాయి. పుట్టుకతోనే అవి పెద్దగా ఉండవు. మనం ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడల్లా అవి ఎక్సర్సైజ్ చేసినట్టయి పెద్దగా అవుతూ ఉంటాయి. ఎక్సర్సైజ్ చేస్తే కండలు ఎట్లా పెరుగుతాయో, ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్ వస్తే అవి పెద్దగా క్యాంపు పెద్దగా అవుతూ ఉంటుంది ఈ జబ్బులను తట్టుకోవడానికి. కనుక టాన్సిల్స్ అండ్ అడినాయిడ్స్ ఆర్ ఫ్రెండ్స్ ఆఫ్ ద చైల్డ్ ఇనిషియలీ. అవి ఎంతో పెద్దగా పెరిగి దారికి అడ్డంగా ఉండి, టాన్సిల్స్ ఒక్కోసారి ఎంత పెద్దగా అవుతాయి అంటే కిస్సింగ్ టాన్సిల్స్ అంటారు. ఒక టాన్సిల్ ఇంకో టాన్సిల్ను కిస్ చేస్తూ ఉంటాయి. అటువంటిప్పుడు నోరు తెరిస్తే దారే కనిపించదు. అటువంటి ఉన్నప్పుడు మింగడానికి కష్టం, శ్వాస తీయడానికి కష్టం. అలాగే ఇది కంటికి కనిపించేది టాన్సిల్స్. ముక్కు వెనుక ఉంటాయి కనుక మనం కంటి చూపుతో అడినైడ్స్ చూడలేం. ఓన్లీ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారానే మనం చూడగలుగుతాం, ఎక్స్రేస్ ద్వారా చూడగలుగుతాం. అటువంటి అప్పుడు ఎక్స్రేస్ తీసి కానీ
పోస్టియర్ రైనోస్కోపీ చేసి కానీ అడినాయిడ్స్ ఎంత సైజు ఉంది ఎలా ఉంది అని గమనిస్తాం. మరి ఈ ఎడినాయిడ్స్ని ట్రాన్సిల్స్ని నిర్లక్ష్యం చేస్తే కనుక ఎలాంటి ప్రమాదాలు వస్తాయి? ఇప్పుడు టాన్సిల్స్ను నిర్లక్ష్యం ఎప్పుడూ చేయవద్దు. టాన్సిల్స్ మీద ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కనుక ఆ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్కు యాంటీబయాటిక్స్ తప్పనిసరి. టాన్సిలైటిస్ను వైరల్ ఇన్ఫెక్షన్స్ను ప్రత్యేకంగా మనం విడమరిచి మనం గుర్తుపట్టవచ్చు. టాన్సిలైటిస్ వచ్చినప్పుడు బ్యాక్టీరియల్ టాన్సిలైటిస్ వచ్చినప్పుడు టాన్సిల్స్ మాత్రమే వాచి అవి చీమబడతాయి, ఫాలికల్స్ అవుతాయి. దాంతోపాటు హై ఫీవర్ వస్తుంది, ఇక్కడ గౌద బిళ్ళలు ముట్టుకుంటే నొప్పి ఉంటాయి, పెరుగుతాయి అవి. టాన్సిలైటిస్ తొందరగా గుర్తుపట్టవచ్చు. ఈ టాన్సిలైటిస్ వచ్చినప్పుడు అక్కడున్న బ్యాక్టీరియా కొన్ని టాక్సిన్స్ రిలీజ్ చేయడం వల్ల బాడీలో ఇమ్యునలాజికల్ చేంజెస్ వస్తాయి. దానివల్ల కిడ్నీ ఎఫెక్ట్ అయ్యి ఇన్ఫెక్షన్ టాన్సిల్స్లో ఉంటుంది, జబ్బు కిడ్నీకి వస్తుంది. దాన్ని అక్యూట్ నెఫ్రైటిస్ అంటాం. ఆ అక్యూట్ నెఫ్రైటిస్ వచ్చినప్పుడు బ్లడ్ ప్రెషర్ పెరిగి మూత్రంలో రక్తం వచ్చి కిడ్నీ వాచి కిడ్నీ ఫెయిల్యూర్ కానీ గుండె ఫెయిల్యూర్ కానీ బ్లడ్ ప్రెషర్ ఎక్కువై మెదడు ఫెయిల్యూర్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయదు. అలానే టాన్సిలైటిస్ అయినప్పుడు ఈ బ్యాక్టీరియల్ స్ట్రెప్టోకాకల్ టాన్సిలైటిస్తో గుండె లేయర్లన్నీ వాచి మీద పొద పెరికార్డియం వాచి, మయోకార్డియం వాచి, ఎండోకార్డియం వాచి, కవాటాలు దెబ్బతిని రక్త ప్రసరణలో మార్పులు వచ్చి కవాటాలు దెబ్బతింటే లైఫ్ లాంగ్ అవి చేసే పని చేయలేకపోతాయి. దాంతో కొన్ని ప్రాణనష్టం కూడా సంభవిస్తుంది. కనుక టాన్సిల్స్ని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయొద్దు. వేరే అడినాయిడ్స్ అయితే అడినాయిడ్స్ మామూలుగా వైరల్ ఇన్ఫెక్షన్లో పెరుగుతాయి, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్లో పెరుగుతాయి, అలర్జీలలో కూడా పెరుగుతాయి. అవి ఎక్కువ మట్టుకు అలర్జీ అండ్ వైరల్ ఇన్ఫెక్షన్స్లో కామన్ కోల్డ్తో కూడా అవి పెరిగే అవకాశం ఉంటుంది. కనుక ఇవి పెరిగినప్పుడు అవి సన్న దారి ఉంటుంది కనుక గాలి తీసుకోవడానికి ఇబ్బంది ఉన్నప్పుడు మెదడుకు సరిగా ఆక్సిజన్ అందక రాత్రిపూట సరిగా నిద్ర లేక ఆ పిల్లలు ప్రీ స్కూల్ నర్సరీలకు పోయే పిల్లలు అయితే ఆ స్కూళ్ళల్లో నిద్రపోవడం, టీచర్ చెప్పింది కూడా సరిగా వినలేకపోవడం, బుద్ధిమాంద్యం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మెదడు కాగ్నిషన్ కెపాసిటీ తక్కువైంది, మెమరీ తక్కువైతుంది, కాన్సన్ట్రేషన్ కెపాసిటీ తక్కువైతుంది. ఇది దీర్ఘకాలికంగా ఇబ్బంది పెట్టే సమస్య. అలాగే ఈ అడినాయిడ్స్ పెరిగినప్పుడు గొంతు నుంచి చెవుకు యూస్టాషన్ ట్యూబ్ అనే ఒక సన్న ట్యూబ్ ఉంటుంది. ఈ అడినాయిడ్స్ పెరిగినప్పుడు దాన్ని ఒత్తి ఆ ట్యూబ్ను బ్లాక్ చేస్తాయి. బ్లాక్ చేసినప్పుడు ఇయర్ డ్రైనేజ్ దెబ్బతింటుంది. ఇన్ఫెక్షన్ ఇయర్కు పోయి మిడ్ల్ ఇయర్ ఇన్ఫెక్షన్ వచ్చి చెవులో చీమ్ పడుతుంది, గూబ బలిగి చెవులో నుంచి చీము కారుతుంది. ఇలా అయినప్పుడు చెవి వినికిడి తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కనుక దీన్ని తొందరగా గుర్తుపట్టవలసిన అవసరం ఉంది. ఒక దిక్కు వినికిడి పోతుంది, ఒక దిక్కు బుద్ధిమాంద్యం వస్తుంది, ఒక దిక్కు ఆక్సిజన్ సరిగా అందక ఉక్కిరి బిక్కిరి అయ్యే అవకాశం ఉంటుంది. యాప్నిక్ అటాక్ ఈ అడినాయిడ్స్ ఉండడం వల్ల సెక్రిషన్స్ ఏదైతే ఉంటాయో డ్రైనేజ్ సరిగా లేక టపక్ టపక్ అంటూ కింది శ్వాసనాలలో పడడము, దగ్గు రావడము, రాత్రిపూట లోవర్ చెస్ట్ ఇన్ఫెక్షన్ రావడము, నిమోనియాస్ రావడము, ఇటువంటి ఇబ్బందులకు గురవుతారు. డాక్టర్ స్టాక్ కార్యక్రమంలో చిన్న విరామం.